మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా అక్కన్నపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చలేదని బీజేపీ నాయకులు ఆరోపించారు. 420 హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందన్నారు. రైతులకు ఆన్లైన్ యూరియా, ఆఫ్ పేరిట యూరియా కష్టాలకు గురి చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విషయాలలో ప్రజలను మోసం చేసిందన్నారు. అమలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. అర్హులందరికీ నిరుద్యోగ వృత్తిని వెంటనే అమలు చేయాలి. నిరుద్యోగులందరికీ నిరుద్యోగ వృత్తిని వెంటనే అమలు చేయాలి. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. అమలు చేయాలి. ఇచ్చిన హామీలను వెంటనే. నేడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి ఆదేశాల మేరకు మండల కేంద్రాల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలనే డిమాండ్తో ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ వారు ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు హామీలు నెరవేర్చకుండా 2.5 సంవత్సరాలు గడిచి పోయినప్పటికీ కనీసం మౌలిక వసతి కల్పించడంలో కూడా పూర్తి స్థాయిలో విఫలం చెందిరు. కాబట్టి వెంటనే హామీలన్నీ అమలు చేయాలనే డిమాండ్తో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తారన్న బోనస్ను గత రబీ సీజను రేపు కోతలు వస్తున్నాయి రబీకి, అయినప్పటికీ బోనస్ వేయలేదు. రైతు భరోసా నిధులు ఇప్పటికే 2 సార్లు ఎగ్గొట్టిండ్రు. ఇది మార్చి ఎండింగ్ అయిపోతుంది, ఇప్పటికి కూడా అతిగతి లేదు. అదేవిధంగా చూసుకుంటూ పోతే రైతులకు సంబంధించినటువంటి యూరియా యాప్ను పెట్టి అదో రకంగా ఇబ్బందులు, ప్రతి విషయంలో రైతులు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. వెంటనే రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఇచ్చిన హామీలను నిలుపుకోవాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం.